శ్రీరంగం ఆలయ కథ ప్రకారము త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహారం చేసిన తర్వాత విభీషణుడి భక్తికి మెచ్చి రంగనాథ స్వామి విగ్రహాన్ని అతనికి కానుకగా ఇచ్చాడు. సో ఆ విగ్రహము లంకకు తీసుకొని వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కడా కూడా కింద పెట్టకూడదని రాముడు విభీషణుడికి చెప్పాడు. సో విభీషణుడు ప్రయాణం చేస్తుండగా శ్రీరంగం వద్ద కావేరీ నదిలో సంధ్యావందనం చేసుకుందామని విగ్రహాన్ని భూమి మీద పెట్టి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు. సంధ్యావందనం చేసుకొని వచ్చిన తర్వాత ఆ విగ్రహము భూమిలోనే స్థిరపడిపోయింది. ఎంత తీసినా ఆ విగ్రహం మాత్రం బయటికి రాలేదు. అప్పుడు విభీషణుడు చాలా బాధపడుతూ ఉంటాడు, ఎందుకు ఇలా అయిందని చెప్పేసి. అప్పుడు విష్ణుమూర్తి మళ్ళీ దర్శనం ఇచ్చి, ఇక్కడ నీ తప్పు ఏమీ లేదు, ఈ విగ్రహం ఇక్కడే స్థిరపడాలని ఉంది కాబట్టి ఇక్కడనే స్థిరపడింది అని చెప్తాడు. అలాగే విభీషణుడికి ఒక వరం కూడా ఇస్తాడు. అది ఏంటంటే శ్రీరంగం నుంచి దక్షిణ వైపుగా శ్రీరంగనాథ స్వామి లంకని చూస్తాడు అని చెప్తాడు. అందుకోసమే ఇప్పుడు విగ్రహం చూస్తే దక్షిణ వైపు చూస్తున్నట్లు ఉంటుంది. విష్ణుమూర్తి ఇంకొక వరం కూడా ఇస్తాడు విభీషణుడికి. ఏంటంటే అది లంక నుండి డైలీ శ్రీరంగంకి వచ్చి పూజ చేయమంటాడు. అందుకోసమే ఇప్పుడు కూడా అర్ధరాత్రి తర్వాత విభీషణుడు ఎవరికి కనిపించకుండా డైలీ వచ్చి పూజ చేస్తాడు శ్రీరంగంలో. శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం తమిళనాడులో అతిపెద్ద పురాతన వైష్ణవ క్షేత్రంలో ఒకటి. ఈ గుడిని భూలోక వైకుంఠంగానే పిలుస్తారు. మనకున్న ప్రపంచంలో మనకున్న 108 దివ్య ఆలయాల్లో ఇది మొట్టమొదటిది. ఈ టెంపుల్ 156 ఎకరాలలో 7 ప్రాకారాలతో 21 గోపురాలతో నిర్మించబడింది. ఈ టెంపుల్ మెయిన్ గోపురం వచ్చేసేసి 239 ఫీట్లు ఉంది. టెంపుల్ స్టోరీ అయితే తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహేష్ సురేష్ వ్లాగ్స్. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇండియాలో ఉన్న అన్ని టెంపుల్స్ ఇన్ఫర్మేషన్, హిస్టరీ మొత్తం మీకు తెలియజేస్తాము.